హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం రెండో మజిలీ ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, శ్రీజ పెన్నివ్వండి అంది గట్టిగా. శ్రీ వద్దు రాహుల్ అరిచాడు. సంతకం పెట్టకు, నేనేదో ఒకటి చేస్తాను. శ్రీ రాహుల్ వైపు అసహ్యంగా చూసింది. ఏం చేస్తావు రాహుల్? మళ్ళీ అమ్మ కొంగు చాటున దాక్కుంటావా? నాకిప్పుడు కావాల్సింది హామీలు కాదు, డబ్బు. నా నాన్న ప్రాణం. దానికి నా బతుకు బలైనా పర్లేదు. శ్రీ రాజేశ్వరి గారి చేతిలో పెన్ తీసుకుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కళ్ళ నుండి నీళ్లు ఆ పేపర్ మీద పడుతున్నాయి. శ్రీజ అని సంతకం పెట్టడానికి పెన్ ఆ పేపర్ మీద పెట్టింది. సరిగ్గా శ్రీ సంతకం పెడుతూ ఉండగా ఒక చెయ్యి వచ్చి ఆ పేపర్ని గట్టిగా పట్టుకుంది. శ్రీ ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఎదురుగా ఆనందం. ఎయిర్పోర్ట్ నుండి నేరుగా వచ్చినట్టు ఉన్నాడు. సూట్ కేస్ పక్కన ఉంది. ముఖంలో అలసట ఉన్నాం. కళ్ళల్లో మాత్రం అగ్నిపర్వతం బద్దలవుతున్నంత కోపముంది. ఆనందు శ్రీ గొంతులో ఆశ్చర్యం. ఆనందు ఆ విడాకుల పేపర్ని శ్రీ చేతిలోంచి లాక్కొని రాజేశ్వరి గారి ముఖం మీద విసిరేశాడు. ఆ పేపర్లు గాల్లో ఎగిరి కింద పడ్డాయి. రాజేశ్వరి గారి షాకు. ఎవర్రా నువ్వు? ఎంత ధైర్యం? ఆనంద్ జోబులోంచి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీసి పక్కనే ఉన్న హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ చేతిలో పెట్టాడు. ఇదిగోండి 20 లక్షల డీడీ. అర్జున్ గారి సర్జరీ ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇంకా ఏమైనా కావాలంటే నా ఆఫీస్కి బిల్ పంపండి. గో. అడ్మినిస్ట్రేటర్ డీడీ తీసుకుని పరుగున వెళ్ళాడు. రెడీ చేయండి ఓటీ. ఆనంద్ మెల్లగా రాజేశ్వరి గారి దగ్గరకు నడిచారు. ఆయన చూపులకు రాజేశ్వరి గారు కూడా భయపడి వెనక్కి తగ్గారు. మేడం, మీరు అమ్మేనా లేక వ్యాపారివా? ఆనంద్ గొంతులో ఆవేశం లేదు, అసహ్యం ఉంది. ఒక మనిషి చావు బతుకుల్లో ఉంటే ఆ పరిస్థితిని వాడుకొని మీ కొడుకు కాపురాన్ని కూల్చడానికి వచ్చారా? సిగ్గుగా లేదు. డబ్బు ఉంటే ప్రాణాలు కొనవచ్చు అనుకుంటున్నారా? ఆ ప్రాణం విలువ మీకు తెలియదు. కానీ ఒక కూతురుగా శ్రీజకు తెలుసు. రాజేశ్వరి గారు తేరుకున్నారు. నువ్వు ఆ ఆనందవే కదా? ఓహో, శ్రీకి ప్రియుడు కదా? అందుకే ఇంత ఆవేశం. నా కొడుకును వదిలేసి నీతో రావడానికే ఈ నాటకం అంతా. చీ! ఆనంద్ గట్టిగా అరిచాడు. నోరు అదుపులో పెట్టుకోండి. శ్రీ నా స్నేహితురాలు, పవిత్రమైన మనిషి. మీలాంటి కుళ్ళు ఆలోచనలు ఉన్న వాళ్లకు ఆ పవిత్రత అర్థం కాదు. నేను ఆమెకి ప్రియుణ్ణి కాదు, ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే మనిషిని. మీ కొడుకు చేయలేని పని నేను చేస్తున్నాను. ఆనంద్ రాహుల్ వైపు తిరిగాడు. రాహుల్, నువ్వు మగవాడివా? నీ కళ్ళ ముందే నీ తల్లిని భార్యను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నావా? డబ్బు కోసం ఆమె నీ ప్రేమను బంధాన్ని అమ్మేస్తూ ఉంటే మౌనంగా ఉన్నావా? శ్రీ నిన్ను ప్రేమించడం ఆమె చేసిన ఏకైక తప్పు. రాహుల్కి ఆ మాటలు తూటల్లా తగిలాయి. ఇన్నాళ్ళు తల్లి చాటున భయం చాటున దాగి ఉన్న రాహుల్లోని ఆత్మగౌరవం నిద్రలేచింది. ఆనంద్ అనే పరాయి వ్యక్తి తన భార్య కోసం నిలబడ్డాడు. తను మాత్రం పిరికివాళ్ల ఉన్నాడు. రాహుల్ మెల్లగా తల్లి దగ్గరికి వచ్చాడు. రాజేశ్వరి గారు గర్వంగా, చూసావా రాహుల్, వాడు డబ్బులు ఇచ్చి సో చేస్తున్నాడు. పద వెళ్దాం అని అన్నాడు. నువ్వెళ్ళమ్మా. రాహుల్ గొంతులో గాంభీర్యం. రాజేశ్వరి గారు ఆగిపోయారు. ఏంటి నువ్వెళ్ళన్నాను? ఈ పేపర్లు, ఈ డబ్బు, ఈ అహంకారం తీసుకుని వెళ్ళిపో. నా భార్యను కొనడానికి నువ్వెవరు? నా మామగారి ప్రాణాలతో బేరం ఆడడానికి నీకెంత ధైర్యం? రాహుల్ అరిచాడు. రాహుల్ అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అమ్మలా ప్రవర్తిస్తే గౌరవిస్తాం, రాక్షసిలా ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుంది. ఇన్నాళ్ళు నీ భయంతో నా కాపురాన్ని నాశనం చేసుకున్నాం. నా బిడ్డని చంపుకున్నా. కానీ ఈరోజు ఒక చావును అడ్డు పెట్టుకుని నువ్వు చేసిన ఈ పన్ని నేను అసహించుకుంటున్నాను. గెట్ అవుట్. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. రాజేశ్వరి గారికి ఇంత అవమానం ఎప్పుడు జరగలేదు. సొంత కొడుకే గెంటేస్తున్నాడు. ఆమె కోపం తొగిపోతూ, సరేరా, ఈరోజు నన్ను కాదనుకున్నావు కదా, ఈ కాస్తులో చిల్లి గవ్వరాదు, రోడ్డు మీద పడతావు అని హెచ్చరించారు. పడనివ్వు. నా భార్య పక్కన ఉంటే రోడ్డు మీదన బతుకుతాం, నీ బంగారు పంజరంలో కాదు, రాహుల్ గట్టిగా చెప్పాడు. రాజేశ్వరి గారు అవమానంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాజేశ్వరి గారు వెళ్ళాక అక్కడ ఒక భారమైన నిశ్శబ్దం ఆవరించింది.
రాహుల్ శ్రీ దగ్గరికి వచ్చాడు. ఆమె ఇంకా షాక్లోనే ఉంది. శ్రీ, నన్ను క్షమించు. నేను ఆలస్యం చేశాను. కానిక భయం లేదు. అమ్మను వదిలేశాను. ఆస్తిని వదిలేశాను. నీకోసం వచ్చాను. శ్రీ రాహుల్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ప్రేమ లేదు, జాలి లేదు. కేవలం శూన్యముంది. ఆమె మెల్లగా రాహుల్ చేతిని పక్కకు తోసింది. నీ త్యాగానికి చప్పట్లు కొట్టాలా రాహుల్? శ్రీ గొంతులో విషాదం. నువ్వు అమ్మను వదిలేసింది నా కోసం కాదు. ఆనంద్ నిన్ను ప్రశ్నించినందుకు. నీ పరువు పోయిందని. నీలో పశ్చాత్తాపం లేదు. కేవలం రియాక్షన్ ఉంది. ఆనంద్ రాకపోయి ఉంటే ఈ పాటికి నేను ఆ పేపర్ల మీద సంతకం పెట్టేదాన్ని. నువ్వు మౌనంగా చూస్తూ ఉండేవాడివి. శ్రీ ఆనంద్ దగ్గరకు వెళ్ళింది. ఆనంద్ థ్యాంక్స్ అనే చిన్న మాటతో నీ రుణం తీర్చుకోలేను. నువ్వు దేవుళ్ళ వచ్చావు. ఆనంద్ నవ్వి, ఫ్రెండ్స్ మధ్యలో రుణాలు ఉండవు శ్రీ. ఇప్పుడు ముఖ్యం అంకుల్ సర్జరీ. ధైర్యంగా ఉండు అని భుజం తట్టాడు. రాహుల్ పక్కన ఒంటరిగా నిలబడిపోయాడు. శ్రీ తన్ను కాదని ఆనంద్ని నమ్ముతుంది. ఇది వాడికి శిక్ష. గంటలు గడుస్తున్నాయి. సర్జరీ జరుగుతుంది. రెడ్ లైట్ వెలుగుతుంది. బయట అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. లక్కీ శ్రీ పక్కన కూర్చున్నాడు. అక్క, నాన్న బతుకుతారు కదా? బతుకుతారు లక్కీ. ఆయన పోరాట యోధుడు. మన కోసం తిరిగి వస్తారు. 3 గంటల తర్వాత లైట్ ఆరిపోయింది. డాక్టర్ బయటకు వచ్చారు. అందరూ లేచి నించున్నారు. డాక్టర్ చిరునవ్వుతో, మిరాకిల్, సర్జరీ సక్సెస్. క్లాట్ తీసేశాం. బ్లీడింగ్ ఆగిపోయింది. ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. కానీ కానీ ఏం డాక్టర్? ప్రియ భయంగా అడిగింది. ఆయన రికవరీకి టైం పడుతుంది. మాట నడక రావటానికి ఫిజియోథెరపీ కావాలి. అన్నిటికంటే ముఖ్యం ఆయనకి ఎలాంటి షాక్ తగలకూడదు. సంతోషంగా ఉండాలి. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణం దక్కింది. అర్జున్ని రూమ్కి షిఫ్ట్ చేశారు. 2 రోజుల తర్వాత ఆయనకు మెలకు వచ్చింది. ఈసారి ఆయనకు గతం గుర్తుంది. భూపత్ చెప్పిన నిజం, విడాకుల విషయం, లక్కీ గొడవ అన్నీ గుర్తున్నాయి. అర్జున్ కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా శ్రీ, రాహుల్, ప్రియ, లక్కీ ఉన్నారు. శ్రీ నాన్న చేయి పట్టుకుంది. నాన్న, ఇప్పుడు ఎలా ఉంది? అర్జున్ శ్రీ వైపు చూశాడు. తర్వాత రాహుల్ వైపు చూశాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు కారాయి. ఆయన రాహుల్ని పిలిచాడు. రాహుల్ దగ్గరకు వెళ్ళాడు. మామయ్య గారు. అర్జున్ రాహుల్ చేతిని శ్రీ చేతిలో పెట్టలేదు. బదులుగా రాహుల్ చేతిని పక్కకు నెట్టాడు. ఆయన వణుకుతున్న వేలుతో డోర్ వైపు చూపించాడు. వెళ్ళు. అందరూ షాకు. అర్జున్ శ్రీవైపు తిరిగాడు. ఆమె తల మీద చెయ్యి వేసి కళ్ళతోనే ఒక విషయం చెప్పాడు. నాకన్నీ గుర్తున్నాయి. ఈ నాటకాలు వద్దు. నిన్ను బాధ పెట్టేవాడు నాకు వద్దు. తర్వాత ఆయన చూపు ఆనంద్ వైపు మళ్ళింది. అర్జును ఆనంద్ని దగ్గరికి రమ్మని సైగ చేశాడు. ఆనంద్ వచ్చాడు. అర్జున్ ఆనంద్ చేతిని పట్టుకుని శ్రీ చేతిని పట్టుకుని ఇద్దరి చేతులను కలపటానికి ప్రయత్నించాడు. శ్రీ షాక్. రాహుల్కి గుండె ఆగినంత పనైంది. గదిలో నిశ్శబ్దం. ఊపిరాడినంత బరువుగా ఉంది. అర్జున్ తన వణుకుతున్న చేతులతో ఆనంద్ శ్రీ చేతులను కలపడానికి ప్రయత్నిస్తున్న దృశ్యం అందరినీ షాక్కి గురి చేసింది. అది కేవలం ఒక తండ్రి కోరిక కాదు, పశ్చాత్తాపంతో తీసుకున్న కఠిన నిర్ణయం. రాహుల్ గుండె పగిలిపోయింది. తను ప్రేమించిన భార్యను తన మామగారు ఇంకొకరి చేతిలో పెడుతూ ఉంటే చూడలేకపోయాడు. అసూయ, ఆవేదన, కోపం అన్నీ కలిసి కట్టలు తెంచుకున్నాయి. రాహుల్ ముందుకు ఉరికి ఆనంద్ చేతిని శ్రీ చేతిలోంచి బలంగా లాగి విసిరేశాడు. మామయ్య గారు, ఏం చేస్తున్నారు? శ్రీ నా భార్య. నా తాలి ఆమె మెల్లో ఉంది. ఆ హక్కు నాది. ఆమెను ఇంకొకరికి అప్పగించే అధికారం మీకు లేదు. రాహుల్ గట్టిగా అరిచాడు. అర్జున్ కళ్ళల్లో కోపం రగులుతుంది. ఆయన మాట్లాడలేకపోయినా ఆయన చూపులు నిప్పులు కక్కుతున్నాయి. ఆయన తన ఎడమ చేత్తో రాహుల్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నించాడు. వెళ్ళు అని సైగ చేశాడు. శ్రీ వెంటనే కల్పించుకుంది. రాహుల్ ఆపు. నాన్నకు బీపీ పెరుగుతుంది. బయటకు వెళ్ళు. నేను వెళ్ళను శ్రీ. నీ నాన్నకు మతిపోయింది. గతం గుర్తుకొచ్చిందంటున్నారు కానీ నేను నీ భర్తనన్న విషయం మర్చిపోయారు. నీకు విడాకులు ఇవ్వను. నువ్వు ఆనంద్తో వెళ్ళడానికి వీల్లేదు.
రాహుల్ పిచ్చి వాళ్ళ అరుస్తున్నాడు. ఆనంద్ రాహుల్ని పట్టుకుని నిలబెట్టాడు. రాహుల్, ఇది గొడవపడే సమయం కాదు. అంకుల్ కండిషన్ చూడు. మానిటర్లో బీప్ సౌండ్ పెరుగుతుంది. బయటకు రా. రాహుల్ ఆనంద్ కాలర్ పట్టుకున్నాడు. నువ్వు చెప్పకరా, ఇదంతా నీ ప్లాన్. మా మధ్య గొడవలు ఉన్నాయని తెలిసి మంచి వాళ్ళ మా మామగారిని మచ్చిక చేసుకున్నావు. నా భార్యను లాక్కోవాలని చూస్తున్నావు. చటాక్. ఈసారి కొట్టింది శ్రీ కాదు, ప్రియా. అవును, ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న ప్రియా రాహుల్ చెంప పగలకొట్టింది. ఆమె కళ్ళల్లో అనారోగ్యం తాలూకు నీరసం లేదు, తల్లి కోపం ఉంది. సిగ్గుండాలి రాహుల్. నీ తల్లి డబ్బు విసిరితే కుక్క పిల్లల తోక ముడుచుకొని చూస్తూ ఉండిపోయావు. ఇప్పుడు ఎక్కడికి పోయింది నీ పౌరుషం? ఈ ఆనంద్ అనే పరాయి వ్యక్తి 20 లక్షలు కట్టి నా భర్త ప్రాణాలు కాపాడాడు. నువ్వేం చేశావు? విడాకుల పత్రాలు తెచ్చావు. ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడుతున్నావా? బయటికి పో. ప్రియ గొంతులోని ఆవేశానికి రాహుల్ నివ్వెరపోయాడు. తను ఎప్పుడు గౌరవించే అత్తగారు ఇలా కొడతారని వారు ఊహించుకోలేదు. నర్సులు, సెక్యూరిటీ సిబ్బంది లోపలికి వచ్చారు. పేషెంట్ని డిస్టర్బ్ చేస్తున్నారు, ప్లీజ్ బయటకు వెళ్ళండి అని రాహుల్ని బయటకు పంపించేశారు. శ్రీ నాన్న దగ్గరికి వెళ్ళింది. ఆయన ఆయాసపడుతున్నారు. నాన్న, శాంతించండి. ప్లీజ్, మీరు అనుకున్నట్టు జరుగుతుంది. ముందు మీరు కోలుకోవాలి అని అబద్ధం చెప్పి ఆయన్ను సముదాయించింది. అర్జున్ మెల్లగా కళ్ళు మూసుకున్నాడు. కానీ ఆయన పట్టుదల మాత్రం వీడలేదు. శ్రీ ఒంటరిగా బెంచ్ మీద కూర్చుని ఉంది. ఆనంద్ కాఫీ కప్పుతో ఆమె దగ్గరికి వచ్చాడు. శ్రీ శ్రీ తలెత్తి చూసింది. సారీ ఆనందం, మా కుటుంబ గొడవల్లో నిన్ను లాగాను. నాన్న పరిస్థితి బాగులేక అలా ప్రవర్తించారు. నువ్వు తప్పుగా అనుకోకు. ఆనంద్ ఆమె పక్కన కూర్చున్నాడు. శ్రీ, అంకుల్ ఉద్దేశం నాకు అర్థమైంది. ఆయన తన కూతురు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. రాహుల్ వల్ల నువ్వు పడ్డ కష్టాలు ఆయన్ని భయపెట్టాయి. నన్ను ఒక సీనియర్లా చూస్తున్నారు. అవును ఆనందం, కానీ పెళ్ళనేది ఆట వస్తువు కాదు కదా మార్చుకోటానికి. రాహుల్ తప్పు చేశాడు నిజమే, కానీ నా మెల్లో ఇంకా అతని తాళి ఉంది. తాళి అంటే కేవలం దారం కాదు శ్రీ, అది నమ్మకం. ఆ నమ్మకం ఎప్పుడూ తెగిపోయింది. విను, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని సాయం చేయలేదు. ఒక స్నేహితురాలిగా నిన్ను గౌరవించాను. కానీ అంకుల్ కోరికలో కూడా అర్థం ఉంది. నువ్వు ఆలోచించుకో. నీకు రాహుల్తో కలిసి బతకాలని ఉంటే వెళ్ళు. కానీ కేవలం సమాజం కోసమో తాళి కోసమో బానిసలా బతక్కు. నీ ఆత్మగౌరవం ముఖ్యం. ఆనంద్ మాటలు స్త్రీలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. రాహుల్తో బంధం అతికించిన అద్దం లాంటిది. అందులో పగుళ్ళు ఎప్పటి కనిపిస్తూనే ఉంటాయి. రాజేశ్వరి గారి అవమానాలు, రాహుల్ అనుమానాలు, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వస్తాయి. కానీ ఆనందం, అతను స్వచ్ఛమైనవాడు, తన్ను అర్థం చేసుకున్నవాడు. కానీ ప్రేమ లేకుండా కేవలం కృతజ్ఞతతో పెళ్లి చేసుకోవటం సరైందేనా? హైదరాబాద్ శివర్లలోని భూపతి గెస్ట్ హౌస్. భూపతి మంతాగుతూ ఊగిపోతున్నాడు. టీవీలో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త భూపతిరావు బెయిల్ రద్దు. పాత కేసులు తిరగదొడుతున్న పోలీసులు. లక్కీ శ్రీ కలిసి లీగల్గా బలంగా మూవ్ అయ్యారు. పాత సాక్ష్యాలతో భూపతిని ఇరికించారు. భూపతికి పిచ్చి కోపం వచ్చింది. ఆ అర్జున్ గాడి కుటుంబం నా పరువు తీసింది. నా కూతురు నన్ను అసహించుకునేలా చేసింది. ఇప్పుడు నా వ్యాపారాన్ని దెబ్బ కొడుతున్నారు. పక్కనే ఉన్న రౌడీ అన్నాడు. అన్నా, ఆ శ్రీగాడి ఆఫీస్ బాగా నడుస్తుంది. రోజుకి లక్షల్లో బిజినెస్. భూపతి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ బిజినెస్ వల్లే కదా వాళ్ళకింత పొగరు. ఆనందగాడు సపోర్ట్ చేస్తున్నాడు కదా, వాడి అండ చూసుకునే కదా రెచ్చిపోతున్నారు. ఆ అండను, ఆ ఆస్తిని బూడిద చేయాలి. భూపతి ఒక పెట్రోల్ క్యాన్ వైపు చూశాడు. ఆ రాత్రి ముహూర్తం. వాళ్ళ కలలు కష్టాలు అన్ని మంటల్లో కలిసిపోవాలి. ఆ శ్రీగాడు రోడ్డు మీద పడాలి. దివ్య తన గదిలో బంధించబడి ఉంది. కిటికీలోంచి తండ్రి మాటలు వింది. అమ్మో, లక్కీ వాళ్ళ ఆఫీస్ని తగలబెట్టబోతున్నారు. దివ్యకి భయం వేసింది. ఎలాగైనా లక్కీకి చెప్పాలి. కానీ ఫోన్ లేదు, బయటకు వెళ్ళలేరు. ఆమె తన చేతికి ఉన్న గాజు పగలగొట్టుకుంది. ఆ ముక్కతో తలుపు లాక్ని గీకటం మొదలుపెట్టింది.
చేతికి రక్తం కారుతున్నా పట్టించుకోలేదు. సమయం రాత్రి 3 గంటలు. శ్రీ ఆర్గానిక్ ఆఫీసు. సెక్యూరిటీ గార్డు నిద్రపోతున్నాడు. భూపతి మనుషులు వెనక వైపు గోడ దూకి వచ్చారు. గోడ నిండా ఎండు మిరపకాయలు, పత్తి, నూనె డబ్బాలు, ప్యాకేజింగ్ మెటీరియల్ ఉన్నాయి. అన్ని త్వరగా అంటుకునే వస్తువులే. వాళ్ళు పెట్రోల్ చల్లారు, నిప్పు అంటించారు. క్షణాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. బగ్గుమని గోడన్ మొత్తం అగ్నికిళ్లలో చిక్కుకుంది. సెక్యూరిటీ గార్డు మెలకు వచ్చి మంటలు చూసి గట్టిగా అరిచాడు. ఫైర్ ఫైర్! అతను వెంటనే శ్రీకి లక్కీకి ఫోన్ చేశాడు. శ్రీ ఫ్లాట్ ఫోన్ మోగటంతో లక్కీ లేచాడు. విషయం వినగానే వాడు షాక్ అయ్యాడు. అక్కలే, మన ఆఫీస్ తగలబడుతుంది. శ్రీ, రాహుల్, ప్రియ అందరు లేచారు. శ్రీకి కాళ్ళలో వణుకు పుట్టింది. తన కష్టం, తన ఆశ, తన భవిష్యత్తు అన్నీ ఆ ఆఫీసులోనే ఉన్నాయి. పదండి, శ్రీ అరిచింది. అందరు కారులో బయలుదేరారు. రాహుల్ డ్రైవ్ చేస్తున్నాడు. దూరం నుండే ఆకాశంలో నల్లటి పొగ, ఎర్రటి మంటలు కనిపిస్తున్నాయి. అది చూసి శ్రీ కన్నీళ్లు పట్టుకుంది. నాన్న, నీ వైద్యం కోసం దాచిన డబ్బు, సరుకు అంతా అందులోనే ఉంది. వాళ్ళ ఆఫీస్ దగ్గరకు చేరుకునేసరికి పరిస్థితి విషమంగా ఉంది. ఫైర్ ఇంజిన్ ఇంకా రాలేదు. స్థానికులు నీళ్లు చల్లుతున్నారు కానీ మంటలు అదుపులోకి రావటం లేదు. శ్రీ కుప్పగులిపోయింది. అయిపోయింది, అంతా అయిపోయింది. లక్కీ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అక్క, లోపల లాకర్లో క్యాష్ ఉంది. నాన్న మందుల డబ్బాలు. జనం వాణ్ణి ఆపారు. ఒరే పిచ్చోడా, లోపలికి వెళ్తే చేస్తావు. అప్పుడే రాహుల్ శ్రీవైపు చూశాడు. శ్రీ కళ్ళల్లో నిస్సహాయత, వేదన వాణ్ణి కదిలించాయి. తను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇదే సరైన సమయం అనిపించింది. శ్రీ, ఏడవకు, నేను తెస్తానని రాహుల్ అన్నాడు. వద్దు రాహుల్, వద్దు. శ్రీ అరుస్తూ ఉండగానే రాహుల్ తన షర్ట్ని నీళ్లలో తడిపి ముఖానికి చుట్టుకుని మంటలోకి దూకాడు. రాహుల్, ప్రియ గట్టిగా అరిచింది. శ్రీకి గుండె ఆగినంత పనైంది. ఎంత ద్వేషమున్నా వాడు తన భర్త. ఇప్పుడు తన కోసం ప్రాణాలకు తెగించి వెళ్ళాడు. లోపల నరకంలా ఉంది. పొగ వల్ల కళ్ళు మండుతున్నాయి. ఊపిరి ఆడడం లేదు. రాహుల్ దగ్గుతూ నేల మీద పాకుతూ క్యాబిన్ వైపు వెళ్ళాడు. పైన సీలింగ్ కాలిపోయి కింద పడుతుంది. వాడు ఎలాగోలా క్యాబిన్కి చేరుకున్నాడు. టేబుల్ డ్రాయర్ పగలగొట్టి క్యాష్ బ్యాగ్, మరికొన్ని ముఖ్యమైన ఫైల్స్ తీసుకున్నాడు. తిరిగి వస్తూ ఉండగా ఒక పెద్ద భీమ్ కాలిపోయి రాహుల్ కాలు మీద పడింది. అమ్మా అని రాహుల్ అరిచాడు. కాలు కాలిపోతుంది. బరువు వల్ల కదలలేకపోతున్నాడు. పొగ గొంతులోకి వెళ్ళి స్పృహ కోల్పోతున్నాడు. శ్రీ సారీ అని గొనుగుతూ కళ్ళు మూశాడు. బయట ఫైర్ ఇంజిన్ వచ్చింది. నీళ్లు కొడుతున్నారు. రాహుల్ ఇంకా రాలేదు. శ్రీ పిచ్చిదాన్లా అరుస్తుంది. కాపాడండి, నా భర్త లోపల ఉన్నాడు. అప్పుడే ఆనంద్ అక్కడికి వచ్చాడు. విషయం తెలుసుకొని ఫైర్మెన్తో మాట్లాడాడు. ఇద్దరు ఫైర్ మ్యాన్ లోపలికి వెళ్లారు. కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళు రాహుల్ని మోసుకుంటూ బయటకు వచ్చారు. రాహుల్ ఒళ్ళంతా కాలిపోయింది. బట్టలు చిరిగిపోయాయి. స్పృహ లేదు. చేతిలో మాత్రం ఆ బ్యాగ్ని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. శ్రీ పరుగున వెళ్ళి రాహుల్ తలని ఒళ్ళో పెట్టుకుంది. రాహుల్, కళ్ళు తెరువు. రాహుల్. ఆమె కన్నీళ్లు వాడి నల్లబడిన ముఖం మీద పడ్డాయి. రాహుల్ మెల్లగా కళ్ళు తెరిచాడు. చేతిలో ఉన్న బ్యాగ్ని శ్రీ వైపు జరిపాడు. శ్రీ, నాన్న ఆపరేషన్ అని చెప్పి మళ్ళీ స్పృహ కోల్పోయాడు. శ్రీకి దుఃఖం పొంకొచ్చింది. పిచ్చివాడా, డబ్బు కోసం ప్రాణం మీదకు తెచ్చుకుంటావా? నువ్వు నాకు ముఖ్యం రాహుల్ అని గట్టిగా ఏడ్చింది. ఆ క్షణంలో శ్రీ మనసులో రాహుల్ పట్ల ఉన్న ద్వేషం, కోపం అన్నీ ఆ మంటల్లో కాలిపోయాయి. మిగిలింది ప్రేమ, జాలి మాత్రమే. ఆనంద్ పక్కనే నిలబడి చూస్తున్నాడు. శ్రీ రాహుల్ని హత్తుకుని ఏడవటం చూసి ఆనంద్కి ఒక విషయం అర్థమైంది. శ్రీకి రాహుల్ అంటే ఇంకా ప్రేమ ఉంది. ఆ ప్రేమను ఏ విడాకుల పత్రాలు విడదీయలేవు. నేను కేవలం స్నేహితుని మాత్రమే అనుకున్నాడు. ఒక చిన్న నవ్వుతో కన్నీటితో వెనక్కి తగ్గాడు. రాహుల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. 40% కాలిన గాయాలు. కాలు విరిగింది, కానీ ప్రాణాపాయం లేదు. అదే హాస్పిటల్లో మరో ఫ్లోర్లో అర్జున్ ఉన్నాడు. ఈ వార్త తెలిసి రాజేశ్వరి గారు పరుగున వచ్చారు. ఐసీయూ బయట కొడుకు పరిస్థితి చూసి
గుండెలు బాదుకున్నారు. నా కొడుకుని చంపేశావే, నీ దరిద్రం నా కొడుకు అంటుకుంది అని శ్రీని తిట్టడం మొదలుపెట్టారు. శ్రీ ఈసారి మౌనంగా ఉండలేదు. ఆమె రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆమె చేతులు పట్టుకుంది. అత్తయ్య ఆపండి, మీ కొడుకు ఈరోజు హీరో. నా కోసం, నా కుటుంబం కోసం ప్రాణాలకు తెగించాడు. అది మీ పెంపకం కాదు, అతని ప్రేమ. మీ అహంకారం వల్ల ఇన్నాళ్ళు అతన్ని పిరికివాణ్ణి చేశారు. కానీ ఈరోజు అతను మనిషి అయ్యాడు. ఇకనైనా మీ విషం చిమ్మడం ఆపండి, లేకపోతే నా భర్తను తీసుకుని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. మీ కొడుకు దక్కడు. శ్రీ కళ్ళల్లోని రౌద్రం చూసి రాజేశ్వరి గారు భయపడ్డారు. కొడుకు దూరం అవుతున్నాడన్న భయం ఆమెను మౌనం చేసింది. 2 రోజుల తర్వాత అర్జున్ రూంలోకి రాహుల్ని తీసుకొచ్చాడు. అర్జున్ రాహుల్ని చూశాడు. ఒళ్ళంతా కట్లతో ఉన్న అల్లుని చూసి ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. శ్రీ నాన్న పక్కన కూర్చుంది. నాన్న, ఆఫీస్ కాలిపోయింది నిజమే, కానీ రాహుల్ మీ మందుల కోసం మంటల్లోకి వెళ్ళాడు. నన్ను క్షమించండి నాన్న, మీరు ఆనందిని చేసుకోమన్నారు, కానీ రాహుల్ నా కోసం చావడానికైనా సిద్ధపడ్డాడు. తప్పులు ఎవరేం చేస్తారు నాన్న, కానీ దిద్దుకునే అవకాశం ఇవ్వాలి కదా. నేను రాహుల్ని వదులుకోలేను. అర్జున్ రాహుల్ వైపు చూశాడు. రాహుల్ తలదించుకొని ఏడుస్తున్నాడు. క్షమించండి మామయ్య గారు, నీ మూర్ఖుణ్ణి, కానీ శ్రీ అంటే నాకు ప్రాణం. అర్జున్ మెల్లగా చెయ్యెత్తి రాహుల్ చేతిని పట్టుకున్నాడు. తర్వాత శ్రీ చేతిని పట్టుకున్నాడు. ఇద్దరి చేతులను కలిపాడు. ఈసారి ఆనంద్ కాదు, రాహుల్. అర్జున్ కళ్ళల్లో అంగీకారం. ఆయన మనసు మారింది. ప్రేమ త్యాగంలోనే తెలుస్తుంది అని ఆయనకు అర్థమైంది. ఆనంద్ డోర్ దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ శ్రీ అని మనసులో చెప్పుకుని చిరునవ్వుతో వెళ్ళిపోయాడు. అంతా సద్దుమణిగింది అనుకుంటూ ఉండగా లక్కీ ఫోన్ మోగింది. అన్నోన్ నెంబర్. హలో లక్కీ, నేను దివ్యని. అవతల వైపు కంగారు ఏడుపు. దివ్య, ఎక్కడున్నావు? లక్కీ, నేను తప్పించుకున్నాను. మా డాడీ పారిపోతున్నారు, కానీ వెళ్లే ముందు ఇంకో ఘోరం చేయబోతున్నారు. ఏంటి? ఆయన శ్రీ అక్క మీద యాసిడ్ దాడి చేయమని రౌడీలకు సూపారీ ఇచ్చారు. ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరారు. అక్కను కాపాడుకో లక్కీ. లక్కీకి ఫోన్ చేతిలోంచి జారిపోయింది. హాస్పిటల్లో శ్రీ, రాహుల్, అర్జున్, ప్రియా అందరూ ఉన్నారు. సెక్యూరిటీ తక్కువ. భూపతి మనసులు ఏ క్షణమైనా రావచ్చు. లక్కీ పరుగున శ్రీ దగ్గరికి వెళ్ళాడు. అక్క ప్రమాదం, మనం ఇక్కడి నుండి వెళ్ళాలి. కానీ అప్పటికి ఆలస్యమైంది. హాస్పిటల్ కారిడార్లో అలజడి. 4 వ్యక్తులు ముఖాలకు మాస్కులు వేసుకుని చేతుల్లో సీసాలతో వస్తున్నారు. రాహుల్ వీల్ చైర్లో ఉన్నాడు, కదల్లేదు. ఆయన మంచం మీద ఉన్నాడు. లక్కీ ఒక్కడే ఉన్నాడు. శ్రీ టార్గెట్. హాస్పిటల్ కారిడార్లో నిశ్శబ్దం భయంకరంగా ఉంది. లక్కీ చేతిలో ఫోన్ జారిపడింది. దివ్య చెప్పిన మాటలు వాడి చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తున్నాయి. యాసిడ్ దాడి, అక్కను కాపాడుకో. లక్కీ తలెత్తి చూశాడు. కారిడార్ చివర నుండి 4 వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళు సాధారణ పేషెంట్ల లేరు. ముఖాలకు మాస్కులు ఉన్నాయి. చేతిలో ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి. ఆ కవర్ల లోపల గాజు సీసాలు ఉన్నాయని లక్కీకి అర్థమైంది. అర్జున్ రూమ్కి వెళ్లే దారిలోనే వాళ్ళు ఉన్నారు. రూమ్లో శ్రీ, రాహుల్, ప్రియా, అర్జున్ ఉన్నారు. రాహుల్ కాలు విరిగి కదల్లేడు. అర్జున్ మంచం మీద ఉన్నాడు. ప్రియా బలహీనంగా ఉంది. అక్కడ రక్షణగా నిలబడగలిగేది శ్రీ ఒక్కతే, కానీ టార్గెట్ ఆమెనే. లక్కీ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వాళ్ళలోని భయం మాయమైంది. అక్కను కాపాడుకోవాలన్న కసి నరాల్లో నిండిపోయింది. వాడు పక్కనే ఉన్న ఒక ఇనుప స్టూల్ని చేతిలోకి తీసుకున్నాడు. అక్క, తలుపు వేసుకో. లక్కీ గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి రూమ్లో ఉన్న శ్రీ ఉలిక్కిపడింది. బయటకు రాబోతూ ఉంటే లక్కీ అడ్డు నిలబడ్డాడు. లోపలికి వెళ్ళక్క, ఎవర్ని రానివ్వకు. రౌడీలు లక్కీని చూసి నవ్వారు. ఒరే పిల్ల, పక్కకి పో, మాకు కావాల్సింది నీ అక్క. లక్కీ వాళ్ళకు అడ్డుగా గోడలా నిలబడ్డాడు. నా శవం దాటకుండా మా అక్కను ముట్టుకోలేర్రా. రౌడీల్లో ఒకడు కత్తి తీసి లక్కీ మీదకు దూకాడు. లక్కీ చేతిలో ఉన్న స్టూల్తో వాడి చేతి మీద బలంగా కొట్టాడు. కత్తి కింద పడింది.
లక్కీ వాణ్ణి కాలుతో తన్ని కింద పడేశాడు. మిగతా ముగ్గురు లక్కీని చుట్టుముట్టారు. శ్రీ రూంలోంచి ఇదంతా చూస్తుంది. లక్కీ అరుస్తూ బయటకు రాబోయింది. రాహుల్ ఆమె చేయి పట్టుకున్నాడు. శ్రీ వెళ్ళకు, వాళ్ళ దగ్గర యాసిడ్ ఉంది. లక్కీ వాళ్ళను ఆపుతున్నాడు. మనం పోలీసులకు ఫోన్ చేయాలి. శ్రీ వణుకుతున్న చేతులతో ఫోన్ తీసింది. కాని సిగ్నల్ రావటం లేదు. బయట యుద్ధం భీకరంగా ఉంది. లక్కీ ఒక్కడే నలుగురితో పోరాడుతున్నాడు. వాడికి దెబ్బలు తగులుతున్నాయి. ముఖం మీద రక్తం కారుతుంది. అయినా వాడు వెనక్కి తగ్గలేదు. ప్రతి దెబ్బకి వాడు అనుకున్నాడు, నేను చేసిన తప్పులకు ఇదే ప్రాయశ్చిత్తం. మా అక్క కోసం చావడానికైనా సిద్ధం. ఒక రౌడీ విసుగు చెంది, వీడి పని తర్వాత ముందా పని కానివ్వండి అని అరిచాడు. వెనుక ఉన్న రౌడీ యాసిడ్ సీసా మూత తీశాడు. లక్కీని దాటుకుని శ్రీ ఉన్న గదివైపు విసరడానికి సిద్ధమయ్యాడు. లక్కీ అది గమనించాడు. వాడి కింద పడి ఉన్నా లేచి పుల్లా దూకాడు. యాసిడ్ విసురుతున్న రౌడీ చెయ్యి పట్టుకుని బలంగా వెనక్కి తిప్పాడు. ఆ పెనుగుల ఆటలో యాసిడ్ సీసా గాల్లో ఎగిరింది. దబెల్! సీసా గోడకు తగిలి పగిలిపోయింది. అందులోంచి చిమ్మిన యాసిడ్ పక్కనే ఉన్న రౌడీ ముఖం మీద, లక్కీ భుజం మీద పడింది. అమ్మా అని రౌడీ గట్టిగా అరిచాడు. లక్కీ కూడా బాధతో విలవిల్లాడాడు. వాడి షర్టు కాలిపోయి భుజం మీద చర్మం కాలిపోతుంది. అయినా వాడు గత్తలుపులకు అడ్డంగా నిలబడ్డాడు. సరిగ్గా అదే సమయానికి డోంట్ మూవ్ పోలీస్ తుపాకీల శబ్దం. ఇన్స్పెక్టర్ ప్రతాపం తన టీంతో అక్కడికి చేరుకున్నారు. దివ్య వెనక ఉంది. పోలీసులను చూడగానే రౌడీలు పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు వాళ్ళని చుట్టుముట్టారు. లక్కీ గోడ కానుకొని జారిపడ్డాడు. వాడి భుజం నుండి పొగలు వస్తున్నాయి. శ్రీ పరుణ వచ్చి తలుపు తీసింది. లక్కీ వాడి పరిస్థితి చూసి ఆమె గుండె ఆగిపోయింది. అయ్యో నా కోసం. లక్కీ నవ్వుతూ, ఏం లేదులే అక్క, చిన్న గాయాలేం, నువ్వు సేఫ్ కదా అన్నాడు. ఆ మాట విని శ్రీ వాణ్ణి గట్టిగా హత్తుకుని ఏడ్చింది. రాహుల్ వీల్ చైర్లో బయటకు వచ్చాడు. లక్కీ త్యాగాన్ని చూసి చేతులు జోడించాడు. ఇన్స్పెక్టర్ ప్రతాపు రౌడీలను అరెస్ట్ చేశారు. భూపతి ఎక్కడా అని అడిగారు. ఒక రౌడీ భయంతో కింద పార్కింగ్లో కారులో ఉన్నాడు సార్ అని చెప్పాడు. పోలీసులు కిందికి వెళ్లారు. దివ్య కూడా వెళ్ళింది. భూపతి కారులో కూర్చొని పని పూర్తయిందని అనుకొని నవ్వుకుంటూ ఉన్నాడు. పోలీసులు కారును చుట్టుముట్టారు. దిగు భూపతి. భూపతి షాక్. ఏంటి సార్, మీకేమైనా పిచ్చా? నన్ను అరెస్ట్ చేస్తారా? దివ్య ముందుకు వచ్చింది. పిచ్చి వాళ్ళకు కాదు డాడీ, మీకు పట్టింది. పగానే పిచ్చి. భూపతి కూతుర్ని చూసి నివ్వెరపోయాడు. దివ్య, నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చాం? మిమ్మల్ని జైలుకి పంపడానికి డాడీ. లక్కీకి ఫోన్ చేసి చెప్పింది నేనే. పోలీసులను తీసుకొచ్చింది నేనే. భూపతి నమ్మలేకపోయాడు. సొంత తండ్రిని పట్టించేస్తావా? నా పెంపకం ఇదేనా? దివ్య కళ్ళల్లో నీళ్లు, గొంతులో ధైర్యం. మీరు నన్ను పెంచారు నిజమే డాడీ, కానీ మనిషిగా బతకడం నేర్పించలేదు. పగ, ప్రతీకారం, మోసం ఇవే నేర్పించారు. ఈరోజు మీరు చేసింది హత్యాయత్నం డాడీ, అది కూడా ఒక ఆడపిల్ల మీద. మిమ్మల్ని నాన్నని పిలవటానికి కూడా అసహ్యంగా ఉంది. భూపతి కుప్పగొలిపాడు. పోలీసులు అతనికి సంకెళ్ళు వేశారు. వెళ్తూ వెళ్తూ భూపతి దివ్య వైపు చూశాడు. ఆ చూపులో పశ్చాత్తాపం లేదు, ఓటమి ఉంది. దివ్య కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగి చూడకుండా లక్కీ ఉన్న ఫ్లోర్కి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం లక్కీకి ట్రీట్మెంట్ చేశారు. భుజం మీద కాలిన గాయం మానిపోవడానికి టైం పడుతుంది. కానీ ప్రాణాపాయం లేదు. ఆ గాయం వాడి ధైర్యానికి గుర్తుగా మిగిలిపోతుంది. దివ్య వచ్చి లక్కీని చూసింది. లక్కీ, శ్రీ, అర్జున్ కుటుంబం అంతా దివ్యను అక్కున చేర్చుకున్నారు. తండ్రి చేసిన తప్పుకు కూతురు బాధ్యురాలు కాదు అని శ్రీ చెప్పిన మాట దివ్యకు భరోసా ఇచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి రాహుల్ మీద పడింది. రాహుల్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. కానీ అతని మనసు ఇంటి దగ్గర ఉంది. రాజేశ్వర్ గారి గురించి ఎవరు మాట్లాడడం లేదు. హైదరాబాదు రాహుల్ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. రాజేశ్వరి గారు సోఫాలో ఒంటరిగా కూర్చుని ఉన్నారు. టిఫిన్ బాక్సులు అలాగే ఉన్నాయి. పని మనిషి వచ్చి వెళ్ళిపోయింది.
నిన్న హాస్పిటల్లో జరిగిన అవమానం ఆమెను వెంటాడుతుంది. కొడుకు గెట్ అవుట్ అని అనడం, ఆనంద్ ఆమెను అసహించుకోవడం, శ్రీ మాటలు అన్నీ ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. నేను ఓడిపోయాను. నా అహంకారం వల్ల కొడుకుని దూరం చేసుకున్నాను. మనవణ్ణి చంపేసుకున్నాను. ఇప్పుడు నేను బతికి ఉండి ఎవరికి లాభం? రాజేశ్వరి గారిలో డిప్రెషన్ పీక్ స్టేజ్కి చేరింది. ఆమెకు బతకాలనే కోరిక చచ్చిపోయింది. మెల్లగా లేచి తన గదిలోకి వెళ్లారు. బీరువాలో ఉన్న నిద్ర మాత్రల బాటిల్ తీశారు. చేతిలో ఒక ఫోటో, రాహుల్ చిన్నప్పటి ఫోటో. క్షమించురా నాన్న, ఈ అమ్మ నీకు బరువు కాకూడదు అనుకుంటూ గుప్పెడు మాటలు మింగేశారు. మంచం మీద వాలిపోయారు. హాస్పిటల్లో రాహుల్కి ఒక ఫోన్ వచ్చింది. పక్కింటి ఆంటీ, రాహుల్ బాబు, మీ అమ్మగారు ఉదయం నుండి బయటకు రాలేదు. డోర్ బెల్ కొడుతూ ఉన్నా తీయటం లేదు. ఫోన్ ఎత్తటం లేదు. కిటికీలోంచి చూస్తే మంచం మీద పడిపోయి ఉన్నారు. భయంగా ఉంది బాబు. రాహుల్కి గుండె ఆగినంత పనైంది. శ్రీ అమ్మ. రాహుల్ ఏడ్చేశాడు. శ్రీ విషయం వినగానే అవాక్కైంది. ఇన్నాళ్ళు తనను హింసించిన మనిషి, తన బిడ్డను పొట్టన పెట్టుకున్న మనిషి చనిపోతే పీడపోతుందనుకోవచ్చు. కాని శ్రీ అలా ఆలోచించలేదు. రాహుల్ కంగారు పడకు, మనం వెళ్దాం. ఆనంద్, కార్తీ, శ్రీ ఆనంద్ కలిసి రాహుల్ని తీసుకొని ఇంటికి బయలుదేరారు. దారిలో శ్రీ అంబులెన్స్కి ఫోన్ చేసింది. ఇంటికి వెళ్ళేసరికి పక్కింటి వాళ్ళు గుమిగూడి ఉన్నారు. ఆనంద్ డోర్ పగలగొట్టాడు. లోపల రాజేశ్వరి గారు నురగలు కక్కుతూ పడిపోయి ఉన్నారు. రాహుల్ అమ్మని చూసి గట్టిగా ఏడ్చాడు. అమ్మ లెగు, అమ్మ. శ్రీ వెంటనే పల్స్ చెక్ చేసింది. చాలా వీక్గా ఉంది. ఆనంద్, త్వరగా ఎత్తుకో. వాళ్ళు రాజేశ్వరి గారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదే హాస్పిటల్, అదే ఐసీయూ. డాక్టర్లు స్టమక్ వాష్ చేశారు. బయట రాహుల్ ఏడుస్తూ కూర్చున్నాడు. నా వల్లే శ్రీ, నేను అమ్మను అందరి ముందు గెంటేశాను. అందుకే ఆత్మహత్య చేసుకుంది. నేను పాపాత్ముణ్ణి. శ్రీ రాహుల్ పక్కన కూర్చుంది. నీ తప్పు లేదు రాహుల్. అది ఆమె చేసిన తప్పులకు పశ్చాత్తాపం. దేవుడు ఆమెకు ఇంకో అవకాశం ఇస్తాళ్లే. 2 రోజుల తర్వాత రాజేశ్వరి గారికి స్పృహ వచ్చింది. ఆమె కళ్ళు తెరిచి చూసింది. చుట్టూ నల్లటి గోడలు, చేతికి సెలైను, పక్కన కుర్చీలో తలవాల్చి నిద్రపోతున్న రాహుల్, మంచం చివర నిలబడి ఉన్న శ్రీ. రాజేశ్వరి గారు శ్రీని చూడగానే ముఖం తిప్పుకున్నారు. అవమానం, సిగ్గు ఆమెను కూల్చేస్తున్నాయి. నన్ను ఎందుకు బతికించావు? చావనివ్వకపోయావా? రాజేశ్వరి గారు నీరసంగా అన్నారు. శ్రీ మెల్లగా దగ్గరికి వెళ్ళింది. చావటం చాలా తేలిక అత్తయ్య, బతకటమే కష్టం. మీరు చనిపోతే రాహుల్ జీవితాంతం తల్లిని చంపిన పాపాత్ముడిగా మిగిలిపోయేవాడు. వాడి కోసమే మిమ్మల్ని బతికించాను. రాజేశ్వరి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. నన్ను క్షమించు శ్రీ, నేను రాక్షసిని. నీ కడుపులో బిడ్డను చంపాను. నిన్ను ఇల్లు వెళ్ళగొట్టాను. అయినా నన్ను కాపాడావు. నీ రుణాన్ని నేనెలా తీర్చుకోగలను? శ్రీ ఆమె చేతిని పట్టుకుంది. రుణాలు లెక్కలు వద్దత్తయ్యా. మీరు రాహుల్కి అమ్మ, నాకు అత్తగారు. ఆ బంధం చాలు. గతాన్ని మర్చిపోదాం. మాకు కావాల్సింది మీ ఆస్తి కాదు, మీ ఆశీర్వాదం. రాహుల్ సంతోషంగా ఉండాలంటే మీరు ఉండాలి. రాజేశ్వరి గారు శ్రీ చేతిని కళ్ళకద్దుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. ఆమె కన్నీళ్లతో ఆమెలోని అహంకారం, ద్వేషం అన్నీ కరిగిపోయాయి. అప్పుడే రాహుల్ లేచాడు. తల్లిని, భార్యని అలా చూసి వాడి మనసు తేలికపడింది. అమ్మా, రాజేశ్వరి గారు కొడుకును అద్దుకున్నారు. నన్ను క్షమించురా, ఇకెప్పుడు మీ మధ్య రాను. 6 నెలలు గడిచాయి. ఎమ్గనూరులోని అర్జున్ ఇల్లు. ఇప్పుడు ఇల్లు కొత్తగా కనిపిస్తుంది. రంగులు వేశారు. తోటలో పూలు వికసించాయి. అర్జున్ ఇప్పుడు కర్ర సహాయంతో నడుస్తున్నారు. మాట సుష్టంగా వస్తుంది. ప్రియా క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయింది. ఆమె జుట్టు మళ్ళీ పెరుగుతుంది. ఆ ముఖంలో ఆరోగ్యం కనిపిస్తుంది. శ్రీ ఆర్గానిక్ ఇప్పుడు పెద్ద బ్రాండ్ అయింది. ఆఫీస్ మళ్ళీ రీఓపెన్ చేశారు. మరింత పెద్దగా, అధునాతనంగా. ఆనంద్ ఇప్పుడు కేవలం బిజినెస్ పార్ట్నర్ మాత్రమే కాదు, ఆ కుటుంబానికి మంచి స్నేహితుడు. అతను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. లక్కీ దివ్యల ప్రేమను అర్జున్ అంగీకరించాడు.
తండ్రి చేసిన పాపానికి పిల్లలు శిక్ష అనుభవించకూడదు అని ఆయన గొప్ప మనస్సుతో చెప్పారు. లక్కీ డిగ్రీ పూర్తి చేసి శ్రీ బిజినెస్లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. రాహుల్, శ్రీ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నారు. కానీ ప్రతి వారాంతరం ఎమ్గనూరు వస్తున్నారు. రాజేశ్వరి గారు కూడా మారిపోయారు. ఇప్పుడు ఆమెలో గర్వం లేదు. మనవణ్ణి మనవరాల్ని ఎత్తుకోవాలనే కోరికతో పూజలు చేస్తున్నారు. ఒక అందమైన సాయంత్రం అర్జున్ ఇంటి వరండాలో అందరు కూర్చున్నారు. అర్జున్, ప్రియ, రాజేశ్వరి గారు, శ్రీ, రాహుల్, లక్కీ, దివ్య. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. శ్రీ చేతిలో ఒక స్వీట్ బాక్స్ ఉంది. ఆమె సిగ్గుపడుతూ రాహుల్ వైపు చూసింది. రాహుల్ నవ్వుతూ తల ఊపాడు. శ్రీ బాక్స్ని అర్జున్ చేతిలో పెట్టింది. ఏంటి తల్లి విశేషం? అర్జున్ అడిగాడు. శ్రీ ప్రియ చెవిలో ఏదో చెప్పింది. ప్రియ ఆనందంతో గట్టిగా చప్పట్లు కొట్టింది. మళ్ళీ మన ఇంటికి పండగ రాబోతుంది. శ్రీ నిలతప్పింది. ఆ మాట వినగానే అందరు కేరింతలు కొట్టారు. రాజేశ్వరి గారు కన్నీళ్లతో శ్రీని దగ్గరికి తీసుకున్నారు. ఈసారి నా ప్రాణం పోయినా సరే నిన్ను బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అర్జున్ ఆకాశం వైపు చూశాడు. అక్కడ ఒక నక్షత్రం మెరుస్తుంది. స్నేహ, చూస్తున్నావా? మన శ్రీ గెలిచింది. మన రెండో మజిలీ సుఖాంతమైంది. ఈ ఇల్లు మళ్ళీ నిండుగా ఉంది. శ్రీ అర్జున్ దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద తల పెట్టుకుంది. ఇదంతా మీ వల్లే నాన్న. మీరు నేర్పిన ధైర్యమే నన్ను నిలబెట్టింది. అర్జున్ ఆమెను లేపి ప్రియవైపు చూపించాడు. నేను జన్మనిచ్చాను అంతే శ్రీ. కానీ జీవితాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం ఈమె, నీ రెండో అమ్మ. శ్రీ ప్రియను గట్టిగా వాటేసుకుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అందరు నవ్వుతూ ఉండగా కెమెరా వెనక్కి వెళ్తుంది. గోడ మీద స్నేహ ఫోటోకు వేసిన దండ నుండి ఒక పువ్వు రాలి శ్రీ ఒళ్ళో పడింది. అది స్నేహ ఆశీర్వాదం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.